సిబిఐ కస్టడీకి కవిత ఢిల్లీ కోర్టు కీలక తీర్పు. కవితకు 3 రోజుల సిబిఐ కస్టడీకి అనుమతి. కవిత దాఖలు చేసిన 2 పిటిషన్లు తూసిపుచ్చిన ఢిల్లీ కోర్టు. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్. ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించిన బీఆర్ఎస్ అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకొని పునర్వైభవాన్ని చాటుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు. పార్టీ నేతలతో చర్చించి పేరును ఖరారు చేసిన కేసీఆర్. సాగర్ జలాలపై కేఆర్ఎంబీ కీలక నిర్ణయం. వేసవి కాలంలో తాగునీటి కోసం నీటి కేటాయింపు. తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు. ఇరు రాష్ట్రాలకు 14 టీఎంసీలు కేటాయింపు. రైతులను మోసం చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ధాన్యం కొనుగోలు పక్కగా సాగాలి. ధరలు తగ్గించే తరుగు పేరుతో మోసం చేస్తే చర్యలు. మంచినీటి సరఫరాలో నియంత్రణ పాటించాలి. ఎక్కడికక్కడ అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలి. సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని పంపిణీ చేయండి. ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రాష్ట్రంలో భాజపాకు ఓటడిగే హక్కు లేదు. ఈడీ, సిబిఐ దాడులు చేస్తున్నారు. చేనేతలకు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం వెల్లడించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి. 14న దీక్షకు దిగనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి. కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయండి అన్న మల్కాజ్గిరి అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి. కీసరలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి కార్యకర్తలు కరువు. కార్యకర్తలను సమీకరించడంలో విఫలమైన కాంగ్రెస్ నాయకులు. ఖాళీ కుర్చీలతో విలవిలబోయిన సమావేశం. గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలి. మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి బలరాం నాయక్ ను అధిక మెజారిటీతో గెలిపించండి. రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క. బీజేపీలోకి భారీ రాజకీయ సైన్యం. రాష్ట్ర కార్యాలయంలో భారీ చేరికల పర్వం. బీజేపీ గూటికి చేరిన వికారాబాద్ నియోజకవర్గ కోట్పల్లి ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు వడ్ల నందు. కమలం కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్. బీజేపీలో చేరిన వారంతా బీఆర్ఎస్ నుండి వలస రావడం విశేషం. మున్ముందు బీజేపీలోకి పెరగనున్న మరిన్ని భారీ చేరికలు. కేశంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు. ఫ్లెక్సీలో ఫోటో వేయకుండా అవమానం. మండల పార్టీ అధ్యక్షుడిపై విమర్శలు. ఆవేదనకు గురైన జెడ్పీటీసీ తాండ్రా విశాల శ్రవణ్ రెడ్డి. సమన్వయకర్తగా స్థానం సంపాదించుకున్న నాగరకుంట నవీన్ రెడ్డి. మొన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, నేడు అచ్చంపేట సమన్వయకర్తగా నియామకం. బీఆర్ఎస్ పార్టీలో బలం పెంచుకుంటున్న నాగరకుంట నవీన్ రెడ్డి. జ్యోతిరావు పులే మరియు అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి. బడుగు బలహీన వర్గాలు అందరూ ఏకం కావాలి. రాజాధికారం కొందరికే కాదు, అందరి సొత్తు కావాలి. పూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు షాద్నగర్ ముదిరాజ్ సంఘం సంపూర్ణ మద్దతు. కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి. మేడ్చల్లో ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్. మతం ముసుగుతో బీజేపీ, మాయ మాటలతో బీఆర్ఎస్ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కాంగ్రెస్ నాయకులు. జనగామలో భువనగిరి పార్లమెంటు ఎన్నికల సన్నాహక సభ. భారీ సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సభాధ్యక్షతన వహించిన జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. కార్యకర్తల్లో, నాయకుల్లో జోష్ నింపిన నాయకుల ప్రసంగాలు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వలలో పడుద్దని హెచ్చరిక. భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చిన వక్తలు. రోడ్డు ప్రమాదంలో 3 మృతి. ఆగి ఉన్న డీసీఎంను వెనక నుండి ఢీకొట్టిన కారులో ప్రయాణిస్తున్న 4గురిలో 3 మృతి, ఒకరి పరిస్థితి విషమం. సూర్యాపేటలో ఒక్కరోజే 5 మృతి. రాయనగూడెం వద్ద 2, ఖమ్మం క్రాస్ లో 3 మృతి. బుక్కడి నీళ్ల కోసం చిలుపుచేడు మండలంలోని గన్యతాండ విలవిల. తాండాలో తాగునీటి గోసతో తంటాలు. ఉన్నతాధికారులు తమ గోడు వినాలని తాండావాసుల వినతి. నేనేం చేయలేనంటున్న ప్రత్యేక అధికారి బాలరెడ్డి. వాటర్ ట్యాంకర్ తో ప్రజల దాహం తీరుస్తున్న కార్యదర్శి నిర్మల. 10 రోజులుగా తాండాలో అధికమైన నీటి గోస. రాముడి పేరుతో రాజకీయం. ఎంపీ ఎలక్షన్ తర్వాత బీజేపీ పతనం ఖాయం. సేవ చేయాలన్న తపనతో రాజకీయాలకు వచ్చిన బీసీ బిడ్డ నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి కొండా సురేఖ. ధాన్యం కొనాల్సిందే, మద్దతు ధర ఇవ్వాల్సిందే. రేటు తగ్గిస్తే ట్రేడ్ లైసెన్సులు రద్దు. రైతులను మోసం చేయకూడదు. అలాంటి మిల్లర్లపై కఠిన చర్యలు. కొనుగోలు కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ. ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు మార్కెట్ యార్డుల ఏర్పాటు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.
బ్రిటన్ కుటుంబ వీసా నిబంధనలు మరింత కఠినం. ఆదాయ పరిమితి 55% పెంపు. వలసల నిరోధానికి బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆ పార్టీలకు ఓటేస్తే మూసీలో వేసినట్టే. ఓటు చీల్చే కుట్రలో తిప్పికొట్టాలి. ఒక్క ఓటు వృధా కానియొద్దు. ప్రజలంతా ఐక్యతతో మోడీ నాయకత్వాన్ని బలపరచాలి. నాంపల్లి నియోజకవర్గ జీపీ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. నేడు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ భేటీ. ఖమ్మం, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలకు తేలనున్న అభ్యర్థులు. ఎంత ఖర్చైనా సరే నిధులు సమకూర్చుకుంటున్న అభ్యర్థులు తాము సైతం అంటూ రిజర్వ్ క్యాండిడేట్లు. ఆస్తులను సైతం అమ్ముకుంటున్న నేతలు. రోజుకు 20 నుంచి 50 లక్షలు ఖర్చు అంచనా వేస్తున్న రాజకీయ పార్టీలు మరియు నేతలు. గుత్తా వ్యూహం ఏంటి? కాంగ్రెస్ లో చేరిపోయిన అనుచరగణం. కుమారుడికి లోక్సభ టికెట్ ఆశలు గల్లంతు. ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ సస్యమీర. గులాబీ పార్టీ కార్యక్రమాలకు దూరం మౌనం పాటిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డి. ఎన్నికలు అనగానే కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తుంది. ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటారు. రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి. ఇబ్రహీంపట్నంలో బారస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. కేసీఆర్ పోరాట యోధుడు మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారు. కోదాడ బారస కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం యువతకు గొప్పవరం. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీగా రామానంద తీర్థ సంస్థ అప్గ్రేడ్. జలల్పూర్ గ్రామంలో ఉన్న రామానంద తీర్థ సంస్థను సందర్శించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి. ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో దీక్షకు సిద్ధమైన బీజేపీ. 15న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్షకు దిగనున్న కిషన్ రెడ్డి. ఓవైపు అభ్యర్థులు, జాతీయ నేతల ప్రచారానికి తోడు దీక్షలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేసిన కాషాయ దళం. భారత్ అతిపెద్ద ఎన్నికల పండుగ. 543 లోక్సభ స్థానాలు, 60కి పైగా రాజకీయ పార్టీలు, 96.90 కోట్ల మందికి పైగా ఓటర్లు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో పోలింగ్. జూన్ 4న కౌంటింగ్. 3,40,000 మంది కేంద్ర బలగాలతో భారీ భద్రత.